కుండపోతతో ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు నీట మునిగాయి. వర్ష బీభత్సంతో మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాబోయే వారం రోజుల పాటు ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలకు ముంబై నీట మునిగింది. నీళ్లు తప్ప ఏమీ కనిపించడం లేదు. జనజీవనం అస్తవ్యస్తమైంది. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్లపై వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. సగటున 56 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ముంబై వీధులు నదులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి వర్షపు నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అంధేరి, సియాన్ సబ్వే పూర్తిగా నీట మునిగాయి. సబ్వేల దగ్గర ట్రాఫిక్ ను మళ్లించారు. పలు కీలక మార్గాలను మూసివేశారు. భారీ వర్షాలతో విమాన, రైల్ సర్వీసులు ఆలస్యమయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ముంబై మేయర్ రీతూ తావ్డే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. రోడ్లపై మ్యాన్ హోల్స్ తెరవకుండా చూడాలంటూ అందరికీ ఆదేశాలు ఇచ్చారు. గాంధీ మార్కెట్ దగ్గర మేయర్ తమ సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్న సమయంలోనే బీఎంసీ శానిటేషన్ ఉద్యోగి అక్కడున్న మ్యాన్ హోల్లో పడిపోయాడు. దీనితో అందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇలాంటివి జరిగితే ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం, పార్టీల నిధుల కోసం అధికార పక్షం ముంబైను బాగు చేయకుండా నీట ముంచిందని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం విమర్శలు గుప్పించింది. అరుణాచల్ ప్రదేశ్లో పరిస్థితి ఘోరంగా ఉంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు నీళ్లలో కలిసిపోయాయి. జల విలయానికి పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి. కిన్నౌర్ జిల్లాలో సట్లెజ్ పై ఉన్న బ్రిడ్జ్ పై నుంచి ఓ ట్రక్కు వెళ్తుండగా అనుకోని ఘటన జరిగింది. ఇసుక ఓవర్లోడ్తో వెళ్తున్న ట్రక్కు బరువుతో అప్పటికే బలహీనంగా ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. సిక్కింలోని రంగ్పో, దోరాప్తాంగ్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. देखो भयानक कोसा में ये घर खत्म